హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మన వీడియో చాలా చాలా బాగుంటుందండి. అయితే మొన్న కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు అనేది నేను ఇంట్లో పూజ చేసుకున్నానండి. ఒకవేళ ఆ రోజు కుదరకుండా కొంతమంది నెలసరి సమయంలో ఉంటారు, ఆ రోజు కుదరక చేయకుండా ఉండింటారు కదండి. అలాంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు 365 ఒత్తులు అనేది వెలిగించుకోవచ్చు, గుడిలో అయినా సరే ఇంట్లో అయినా సరే తులసమ్మ దగ్గర అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. నేనైతే ఇది పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి. నేనైతే పౌర్ణమికి తులసమ్మ దగ్గర వెలిగించాను, అలాగే గుడిలో కూడా వెలిగించాను, తర్వాత ఇంట్లో కూడా దేవుడి దగ్గర పూజా మందిరంలో కూడా వెలిగించానండి. నేను చెప్తాను మీకు ఎప్పుడు వెలిగించాలనేది. ఇక్కడ ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో ఆ రోజు ఉదయాన్నే లేచేసినామండి. మొత్తం ఇళ్ళంతా శుభ్రం చేసుకున్నాము. ఇలా బయట తులసమ్మ దగ్గర ముందు పూజ అనేది చేసుకున్నామండి. ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనం తులసమ్మ దగ్గర దీపారాధన చేసేసుకొని ఈ కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలోనే, అంటే చీకటి నక్షత్రాలు ఉండగానే మనము 365 ఒత్తులు ఉదయం వెలిగించాలనుకున్న వాళ్ళు చీకటి నక్షత్రాలు ఉన్నప్పుడే వెలిగించుకోవాలి. సాయంత్రం వెలిగించుకోవాలి అనుకున్నట్లు సాయంత్రం నక్షత్రాలు వచ్చిన తర్వాత వెలిగిస్తే బాగుంటుందండి. అయితే నేను ఆ రోజు ఉదయమే వెలిగించేసానండి. సాయంత్రం అంటే నేను మళ్ళీ ఉపవాసం ఉండాలి, అది ఇంకా నేను ఉండలేను అనుకొని ఉదయమే వెలిగించేసానండి. అయితే తులసమ్మ దగ్గర పూజ మంచిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు పూజ గదిలో కూడా చేస్తున్నానండి. పూజ గదిలో ముందు అంతా పూలన్నీ అలంకరించేసుకున్నాను. పూలు నిన్నటివి తీసేసి ఇక్కడ నైవేద్యంగా పళ్ళు అయితే పెట్టుకున్నాను. తాంబూలంలో 2 ఆకులు 2 ఒక్కపేళ్ళు, అలాగే దీపాలు అనేది పెట్టేసుకున్నానండి. ఈ 365 ఒత్తులు అనేది మట్టి ప్రమిదలో పెట్టుకున్నాను. ఒకవేళ మట్టి ప్రమిదలు మనం పిండి దీపారాధన బియ్యం పిండి ప్రమిదలతో అయినా వెలిగించుకోవచ్చు. నేనైతే ఇక్కడ మట్టి ప్రమిదలే దాంట్లోనే పెట్టిస్తున్నానండి. గుడిలో అయితే పిండి ప్రమిదలు తీసుకెళ్ళి వెళ్తాం, అక్కడ వెలిగిస్తాను. తర్వాత ఇప్పుడు ఈ దీపారాధన అనేది మొత్తం తీసేసుకున్నాను. ఇక్కడ 6 పెట్టుకున్నట్టున్నా, 6 పెట్టానండి. అయితే అఖండ దీపం పెట్టాను, 3 మట్టి ప్రమిదలు పెట్టాను, 2 ఇత్తడి దీపాలు అనేది పెట్టేసుకున్నానండి. ఇలా దీపారాధన ఫస్ట్ మనం నిత్య దీపారాధన కంచు దీపాలలో పెట్టుకున్నాం కదండి, ఇత్తడి ప్రమిదలలో. అలా వెలిగించిన తర్వాత లాస్ట్లో మనం 365 ఒత్తులు అనేది వెలిగించుకోవాలి. 365 ఒత్తులు నేను ఆవు నెయ్యిలో నానపెట్టేసి అప్పటికప్పుడే పెట్టేశానండి. తర్వాత ఏంటంటే దీపం వెలిగించిన వెంటనే అయితే అగ్గిపెట్టెతో అయితే వెలిగించకూడదండి. ఊది కడ్డీలతో కానీ మనం ఏకాహారతతో కానీ 365 ఒత్తులు అనేది వెలిగించేసుకొని వెంటనే కుంకుమ పసుపు అక్షంతలతో దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత నేను కూడా ఇక్కడ ఎట్లనే చేసిన తర్వాత ఇప్పుడు శివుడికి అనేది నేను మారేడు దళాలతో అర్చన చేసుకుంటున్నానండి. ఈ కార్తీక మాసంలో మారేడు దళాలు దండిగానే దొరుకుతాయి కదండి, అందరికీ దొరుకుతాయి. దాంతో నేను ఇక్కడ అర్చన అనేది చేసుకుంటున్నా. మీరు కూడా ఈ కార్తీక మాసంలో కుదిరితే మారేడు దళాలతో అర్చన చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. మనకి ఏంటివి అష్టోత్తరాలైనా చదువుకోవచ్చు, లేకుంటే ఓం నమ శివాయ అని అనుకుంటూ కూడా అర్చన అనేది చేసుకోవచ్చు అండి. ఒక్కొక్క మారేడు దళం సమర్పించుకుంటూ చాలా అంటే చాలా ఇష్టం అండి. అసలు సాయంత్రం వేళలో శివుడికి మన కార్తీక పౌర్ణమి రోజు కానీ ఈ కార్తీక మాసంలో సోమవారాలు కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. నేను ఇక్కడ అర్చన అనేది చేసేసుకున్నాను. తర్వాత అమ్మవారికి కుంకుమ అర్చన కూడా చేసుకుంటున్నాను లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర. ఇలా చేసుకున్న తర్వాత నైవేద్యంగా అట్టి పండ్లు అనేది పెట్టేసుకున్నాను దీపానికి. మనం తర్వాత ఈ అఖండ దీపానికి ఇంట్లో మామూలుగా అయితే నేను పూజ గదిలో కొబ్బరికాయ కొట్టేశాను. మనం గుడిలో వెలిగించుకుంటే కినా 365 ఒత్తులకి కొబ్బరికాయ అనేది కంపల్సరిగా కొట్టాలండి. సరే, ఇప్పుడు మీకు నేను ఇక్కడ పూజ చేస్తున్నాను చెప్తానండి. మీకు ఆ రోజు పౌర్ణమి రోజు కుదరలేదు అని అనుకునే వాళ్ళు మీరు ఈ కార్తీక మాసంలో ఏ సోమవారం అయినా, ఇంకా మనకు 2 సోమవారాలు ఉన్నాయి కదండి, 2 వారాలు ఉన్నాయి. అప్పుడు సోమవారాలలో రేపు కుదిరితే రేపు వచ్చే సోమవారం అయినా వెలిగించుకోండి. అయితే ఉదయము నక్షత్రాలు ఉండంగానే వెలిగించుకోండి, లేదంటే సాయంత్రం నక్షత్రాలు వచ్చిన తర్వాత వెలిగించుకోండి. గుడిలో కానీ తులసమ్మ దగ్గర కానీ ఇలా మన పూజ గదిలో అయినా వెలిగించుకోవచ్చు అండి. మీరు ఆ రోజు కుదరని వాళ్ళు సోమవారాలలో కార్తీక మాసంలో ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు అండి. ఇదేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే